హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే మ్యాంగో కస్టర్డ్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ సింపుల్ డెజర్ట్ కస్టర్డ్ పౌడరు మ్యాంగో ప్యూరీ యూస్ చేశాను. చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంది పుడింగ్. పెద్దగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే వితిన్ 1 అవర్లో ఈజీగా అయిపోయే డెజర్ట్ ఈ మ్యాంగో పుడింగ్. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఏ ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది కొంచెం ఎల్లోయిష్గా వస్తుంది కదా, మ్యాంగో పుడింగ్కి బాగుంటుంది. అలాగే 1/4 కప్పు మిల్క్ తీసుకుని 2 బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఏమీ ఉండలు లేకుండా ఒక స్లర్రీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 కప్పులు మిల్క్ పోసుకోండి. 1/2 కప్పు షుగర్ వేసుకోండి. అలాగే ఈ మిల్క్ బాయిల్ అయ్యే వరకు, షుగర్ కూడా ఈ మిల్క్లో మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 మినిట్స్లో మిల్క్ బాయిల్ అయిపోతుందండి. ఇదిగోండి, మిల్క్ ఇప్పుడు బాయిల్ అయిపోయింది. ఇలా మిల్క్ బాయిల్ అయిపోయిన దానిలోకి మనం ఇందాక కస్టర్డ్ది మిక్స్చర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకుంటూ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తిప్పటం మాత్రం ఆపద్దు, ఉండలు కట్టేస్తుంది మనకి కస్టర్డ్ పౌడరు. ఇలాగ కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ తిప్పుతూనే ఉండండి లో ఫ్లేమ్లో. మీకు థిక్గా కస్టర్డ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. నేను సాఫ్ట్ పుడింగ్ కన్సిస్టెన్సీ చూస్తున్నాను, అందుకని నాకు కొంచెం థిక్గా ఫామ్ అయిపోతే చాలు. ఇదిగోండి, ఇది ఇప్పుడు థిక్గా ఫామ్ అవటం స్టార్ట్ అయ్యింది. ఇంకొక 1 మినిట్ ఉంచితే కనుక థిక్నెస్ అయిపోతుంది. ఇదిగోండి, నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు ఇంకా సాఫ్ట్ పుడింగ్ కోసం. మీకు హార్డ్ పుడింగ్ కావాలి, కొంచెం గట్టిగా కావాలి పుడింగ్ అనుకుంటే ఇంకో 2 మినిట్స్ స్టవ్ మీద లో ఫ్లేమ్లో తిప్పండి. మీకు కొంచెం హార్డ్గా వచ్చేస్తుంది, థిక్గా వచ్చేస్తుంది కస్టర్డ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కస్టర్డ్ని నిదానంగా పక్కకు పెట్టి తిప్పుతూ ఉండండి. రూమ్ టెంపరేచర్కి రావాలి ఇది. ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకుని, మీకు ఏ మ్యాంగో అవైలబుల్గా ఉంటే ఆ మ్యాంగో తీసుకుని దాన్ని ఒక మిక్సీలో వేసుకుని మెత్తని ప్యూరేలా చేసుకోవాలి. ఇలా ప్యూరే చేసుకున్న మ్యాంగోని ఈ రూమ్ టెంపరేచర్కి వచ్చిన కస్టర్డ్ మిక్స్చర్లో వేసి నిదానంగా కలపాలండి. మనం మ్యాంగో మిక్స్ చేసే టైంకి కస్టర్డ్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మరీ హాట్గా ఉంటే విరిగినట్టు అయిపోతుంది, అందుకే జాగ్రత్త చూసుకోండి. ఇదిగోండి, ఇలా రావాలి. ఇలా మ్యాంగో మిక్స్ చేసినప్పుడు ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ రావాలి, అంతేగాని విరిగినట్టు రాకూడదు. మీకు కస్టర్డ్ మిక్స్చర్ కనుక రూమ్ టెంపరేచర్లో ఉంటే కనుక విరగదు. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం. మ్యాంగో కూడా మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మ్యాంగో తీసుకోండి. ఒకవేళ పీచు ఉంది అనుకుంటే కనుక స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇదంతా మిక్స్ చేసుకుని మనం ఏ బౌల్స్లో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్ ఆ బౌల్స్లోనే సెట్ చేసేసుకుందాము. మీరు కప్స్ కావాలంటే కప్స్, నార్మల్ పేపర్ కప్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సెట్ అయిపోతుంది ఇది. ఇలాగ ఫిల్ చేసుకుని నేను సాఫ్ట్ పుడింగ్ కన్సిస్టెన్సీ చూస్తున్నానండి. ఒకవేళ మీరు ఇందాకే కస్టర్డ్ మిక్స్చర్ కనుక కొంచెం హార్డ్గా చేసుంటే మీకు కొంచెం హార్డ్గా వస్తుంది. ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో 3-4 అవర్స్ ఉంచుకుంటే కనుక మీకు పుడింగ్ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాక ఇదిగోండి, మనకి ఈజీగా మ్యాంగో కస్టర్డ్ పుడింగ్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఈవెన్ బిగినర్స్, అంతగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇది. నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.